స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాం, దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. రచ్చబండలో మంత్రి రామ్రెడ్డి. ఖమ్మం కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే. పూర్తి వివరాలతో వినతి పత్రాలు అందజేయాలని ప్రజలకు సూచించిన సిద్ధార్థ జైన్. కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం. దళితులపై దాడులను నివారించాలని డిమాండ్. స్తంభించిన 104 సేవలు. నిరవధిక సమ్మెకు దిగిన ఉద్యోగులు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. వార్తల్లోని వివరాలు. ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటింపచేస్తామని రాష్ట్ర మంత్రి రామ్రెడ్డి వెంకటరెడ్డి పునరుద్ఘాటించారు. రాజకీయ లబ్ది కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని పార్టీలను మంత్రి కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీసు బందోబస్తు మధ్య రచ్చబండ కార్యక్రమం జరిగింది. మంత్రి రామ్రెడ్డి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, స్థానిక అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతనే కరువు జిల్లా ప్రకటన చేయిస్తానని మంత్రి రామ్రెడ్డి తన ప్రసంగంలో ప్రజలకు మరోసారి భరోసా ఇచ్చారు. రచ్చబండ కార్యక్రమం ప్రజల అవసరాలను తీర్చే ప్రోగ్రాం అని చెప్పారు. ప్రజా సమస్యలనేకం ప్రభుత్వం దృష్టికి వచ్చి పరిష్కరింపచేసుకునే వీలు ఉంటుందన్నారు. దళితులపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయకుండా పోలీసులు అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తున్నారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆరోపించింది. నిందితుడిపైన అట్రాసిటీ కేసు నమోదు చేసి 2 నెలలు గడుస్తున్నా నేటి వరకు అరెస్టు చేయలేదని విమర్శించింది. ఖమ్మం పట్టణంలో వారం రోజులుగా నిరాహార దీక్షలు చేపట్టిన కుల వివక్ష వ్యతిరేక సంఘం ఇవాళ ఆందోళనను ఉధృతం చేసింది. ఖమ్మం మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రదర్శనగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. కలెక్టర్ కార్యాలయ గేట్ల వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిపిఎం, ప్రజా సంఘాల నేతలు బండారు రవికుమార్, నున్నా నాగేశ్వరరావు, గట్టు రమాదేవి, ద్రాక్షాయిని కూడా పాల్గొని కేవీపీఎస్ ఆందోళనకు మద్దతు తెలిపారు. ఆందోళన అనంతరం కేవీపీఎస్ నేతలు నందిపాటి మనోహర్, పడిశాల సుధాకర్, మచ్చా వెంకటేశ్వర్లు జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం సమర్పించారు. తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామంలో వినాయకుడి నిమజ్జనం సందర్భంగా మాజీ ఎంపీటీసీ నరేష్ రెడ్డి దళితులను కులం పేరుతో దూషించాడని, ఆయనపైన బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. దళితులపై దాడులను నివారించాల్సిన ప్రభుత్వమే ఫిర్యాదు చేసినా పట్టించుకునే స్థితిలో లేదన్నారు. స్థానిక భూస్వాములు, పోలీసులు కుమ్మక్కై బాధితులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇంతవరకు నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. సుబ్లేడి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా దళిత వినాయకుడు అగ్రకులాల వినాయకుల కంటే ముందు వెళ్లకూడదని ఆ గ్రామ భూస్వామి అగ్రకుల పెత్తందారు నరేష్ రెడ్డి, అతని అనుచరులు దళిత వినాయకుడిని అడ్డుకోవడమే కాకుండా కులం పేరుతో దూషించి దాడి చేసి దళితుల ట్రాక్టర్ను ధ్వంసం చేసి ఆ రకంగా తరిమి కొట్టి దళితుల్ని చివరికి విగ్రహ నిమజ్జనం కూడా చేయనీయకుండా ఆటంకపరిచారు. ఇలాంటి కుల వివక్ష, అంట్రాంతరం, దళితుల మీద దాడి జరిగినటువంటి సంఘటన జరిగి 2 నెలలు గడుస్తున్నా పెత్తందారులైనటువంటి నరేష్ రెడ్డి, అతని అనుచరులని పోలీసులు, పెత్తందారులు మిలాఖతై అరెస్ట్ చేయకుండా చట్టాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. దళితుల హక్కుల్ని కాలరాస్తున్నారు. మనుధర్మాన్ని ఈ రాష్ట్రంలో జిల్లా ఎస్పీ, కలెక్టర్లు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఇంకా అంటరాంతరం, కుల వివక్ష ఆ గ్రామంలో విలయతాండం చేస్తున్నది. దీని సమస్య మీద ఇప్పటికే కేవీపీఎస్ తో పాటు ఇతర దళిత గిరిజన ప్రజా సంఘాలు అనేక రూపాల్లో ఆందోళన చేసినా
నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నా ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. కాబట్టి ఈరోజు వేలాది మంది దళితులు కలెక్టర్ ఆఫీసును ముట్టడించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ కూడా ఈ సమస్య మీద స్పందించి దళితులకు న్యాయం జరిగేటటువంటి పరిస్థితి జరగకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా దళితుల సమస్యగా మారుతుంది. దళితుల ఆత్మగౌరవం కోసం జరిగేటటువంటి పోరాటంగా మారుతుంది. చట్టాన్ని అమలు చేయడం కోసం ఎంత పోరాటానికైనా. ప్రారంభోత్సవ ఆహ్వానం న్యూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ 91.6 KDM BIS హాల్మార్క్ AC షోరూమ్. గత 15 సంవత్సరాలుగా నాణ్యమైన స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందిస్తూ ఖమ్మం పట్టణ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మా సంస్థ 31/10/2011 సోమవారం ఉదయం 10:55 ఖమ్మం గాంధీ చౌక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ ATM ప్రక్కన గల నూతన ప్రాంగణంలోనికి అడుగిడుతున్న శుభవేళ మిమ్మలను మనసారా ఆహ్వానిస్తున్నాం. కావున తామెల్లరూ ఇట్టి ప్రారంభోత్సవంకు విచ్చేసి మీ ఆశీర్వాదములు అందజేయవలసిందిగా ప్రార్థించుచున్నాం. ఇట్లు దుగ్గి లక్ష్మి, వైఫ్ ఆఫ్ దుగ్గి శ్రీనివాసరావు, LIC డెవలప్మెంట్ ఆఫీసర్, ఖమ్మం. ఫోన్ 08742224654. సెల్ 9440774654. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుతుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. పత్రాన్ని పరిశీలించి తక్షణం పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఖమ్మం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. సంబంధిత అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజ్ఞా హాల్లో గ్రీవెన్స్ డే జరిగింది. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారితో సహా పలువురు జిల్లా ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు గ్రీవెన్స్ డేలో వినతి పత్రాలతో పాటు సంబంధిత పత్రాల జిరాక్స్ కాపీలను జత చేయాలని సూచించారు. పూర్తి వివరాలు ఇవ్వకపోతే సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. బజాజ్ చౌదరిగా ఖమ్మం జిల్లా ప్రజలకు సుపరిచితులైన వంకాయలపాటి వీరయ్య చౌదరి తనయుడు వెంకటరమణ పేరున ఏర్పాటు చేసిన మెమోరియల్ ట్రస్ట్ ప్రజాసేవా కార్యక్రమాలను నేటి నుంచి ప్రారంభించారు. వెంకటరమణ 48వ జయంతి సందర్భంగా ట్రస్టును ఏర్పాటు చేశామని ఆయన సోదరుడు రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఖమ్మం పట్టణంలోని వంకాయలపాటి వీరయ్య చౌదరి స్మారక స్తూపం వద్ద వెంకటరమణ జయంతి కార్యక్రమాలు జరిగాయి. జిల్లా అదనపు ఎస్పీ ప్రకాష్ జాదవ్, జిల్లా ప్రధాన ఆసుపత్రి ప్రధానాధికారి డాక్టర్ పాపాలాల్, వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ శ్రీనివాసరావు, వివేక్ చౌదరి తదితరులు కార్యక్రమంలో పాల్గొని వంకాయలపాటికి నివాళులర్పించారు.
అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వంకాయలపాటి గ్రూప్ వ్యాపార సంస్థలకు చెందిన ఉద్యోగులు, మిత్రులు రక్తదానం చేశారు. అతి కొద్ది మందితో ప్రారంభమైన బజాజ్ చౌదరి వ్యాపారం నేడు వేలాది మందితో పలు వ్యాపార సంస్థలను నిర్వహిస్తోందని రమణ జయంతి కార్యక్రమంలో ప్రసంగించిన వక్తలు కొనియాడారు. ఎంత ఎత్తుకెదిగినా తన వెంట ఉన్న ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. మనందరిలో లేరు, కానీ ఆయన ఈ రోజు ఉంటే నా కోసం ఇంతమంది ఉన్నారా అని చెప్పి ఆయన కూడా సంతోషించేవారు. కాకపోతే ఆయన బాధ్యత ఆయన ఈరోజు లేకపోవడం, కానీ మీరు ఇంతమంది ఆయన వెనకాల ఉన్నారంటే మీరందరూ చేదరు వాళ్ళు కూడా అందరూ మరి ఈ సంస్థకి అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా మీరు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని నాకు కంపల్సరీ నాకు నమ్మకం ఉంది. అది ఎందుకంటే ఈ సంస్థ స్వార్థం కోసం చేసే సంస్థ కాదని చెప్పి ఇందాకనే చెప్పడం జరిగింది. కానీ అది ఒక నిర్ణయం, ఒక ఎవరికైతే మన సహాయం మనం అందించాలని అనుకున్నావో, ఎవరికైతే వాళ్ళు ఆ సహాయక హక్కుదారులో వాళ్ళకే మనం నిర్ణయం చేసుకుని వాళ్ళకి అందించాలని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మరి ఈ రోజు నిర్ణయించడం జరిగింది. కాబట్టి బ్లడ్ డొనేషన్స్ క్యాంప్ ఒకటి, తర్వాత ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ రెండిట్లో అందరికి సహకారం అందిస్తామని చెప్పారు. తర్వాత హెల్త్ విషయంలో ఒక అంబులెన్స్ కూడా చూపెట్టారు. నాకు ఇందాక చాలా బాగా అనిపించింది. ఇట్లా అంబులెన్స్ ద్వారా విలేజ్ లెవెల్ పై పబ్లిక్ పూర్ పీపుల్స్ సర్వీస్ చేయడం చాలా బాగా అనిపించింది. తర్వాత ఎడ్యుకేషన్ సైడ్ కూడా మెరిట్ క్యాండిడేట్స్ స్కాలర్షిప్ లాగా వాళ్ళ స్టడీ కంప్లీట్ అయ్యే వరకు హెల్ప్ చేయడం, మెరిట్ అండ్ పూర్ పీపుల్ చాలా హెల్ప్ చేయడం చాలా మంచిది. అంటే వీవీసీ వీవీఆర్పీ మెమోరియల్ ట్రస్ట్ తరపున విద్యా, వైద్య సేవలను అందించాలని నిర్ణయించామని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నిజమైన బీద విద్యార్థులకి, మెరిట్ విద్యార్థులకి హెల్ప్ చేసే ఉద్దేశంతోనే చేస్తున్నాము. దీన్ని ఫేజ్డ్ మేనర్లో స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ పోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఒక మెయిన్ ఉద్దేశాలతో కూడిన ఒక కాన్స్టిట్యూషన్ కూడా తయారు చేయడం జరుగుతూ ఉంది. సో ఇది కంటిన్యూస్ గా చేసే యాక్టివిటీ. ఏ రకమైనటువంటి లాభాపేక్ష కానీ ఏ రకమైనటువంటి ఉద్దేశాలు లేకుండా ఓన్లీ ఈ సొసైటీకి మనం ఎంతో కొంత చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. సో అలాగే మా నాన్నగారు స్థాపించిన ఈ సంస్థ 10 మందితో మొదలయ్యి 1500 మంది ఎంప్లాయీస్ దాకా వచ్చింది. సో ఈ సంస్థ వ్యాపారంతో పాటు సమాజ సేవ కూడా ఉపయోగపడాలి అని ఈ ట్రస్ట్ ద్వారా కొంచెం సొసైటీకి సర్వీస్ చేద్దామన్న ఉద్దేశం. మహేంద్ర ట్రాక్టర్స్ షోరూమ్ చెందిన ఎవరైతే బ్లడ్ డొనేట్ చేయదలుచుకున్నారో వారందరూ సత్యనారాయణ గారిని ట్రస్ట్ గా ఉండాలని మహేంద్ర ట్రాక్టర్స్ షోరూమ్ ఎంప్లాయీస్ అందరూ ప్రారంభిస్తున్నాము. ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఖమ్మం పట్టణ సమీపంలోని గోపాలపురం వద్ద ప్రమాదాలు అధికం కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో వివాహ వేడుకలో పాల్గొని తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 దుర్మరణం పాలయ్యారు. ఖమ్మం పట్టణం గాంధీ చౌక్ లో 40 సంవత్సరాలుగా బంగారం వ్యాపారం చేస్తున్న భూమా ముత్తయ్య, తనయుడు శ్రీనివాస్, ధనలక్ష్మి, అన్నపూర్ణమ్మ ప్రమాదంలో చనిపోయారు. మనవరాలి పుట్టినరోజు వేడుకలో పాల్గొనేందుకు హడావడిగా వివాహ వేడుక నుంచి వస్తూ ప్రమాదానికి గురై చనిపోవడంతో గాంధీ చౌక్ లో విషాదం అలుముకుంది. పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనే భూమా ముత్తయ్య మృతిని సన్నిహితులు జీర్ణించుకోలేకపోయారు. మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళి ఎన్కూరు నుంచి వస్తున్నాము. మ్యారేజ్ మా చిన్న మామగారు వాళ్ళ మనవడిది మ్యారేజ్ అయితే అందరం వెళ్ళాము. ముందు ఆ కారు బయలుదేరి వస్తుంది, దాని వెనక నా కారు వస్తుంది. మధ్యలో బస్సులో మా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఈ పెద్ద లారీ ఒకటి 12 టైర్ లారీ ఆ కార్నర్ లో గోపాలపురం మన గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, ఆ కార్నర్ లో
గుద్దేశాడు. కారు ఫ్రంట్కి వచ్చేదల్లా రివర్స్ అయిపోయింది. మొత్తం రివర్స్ అయి స్పాట్ లోనే వాళ్ళిద్దరు చనిపోయారు. ఇప్పుడు ఒక లేడీ మా పిన్ని అవుతుంది, ఆమె చిన్నమ్మాయి అంటాం, ఆమెని చిట్టాల యాక్చువల్లీ ఇక్కడే ఉంటున్నారు ఖమ్మంలో. ఆమె కూడా ఇప్పుడు చనిపోయింది హాస్పిటల్ కిన్నెరాలో. జస్ట్ ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నారు. 6 ఉన్నారండి. లేడీస్ 4 ఉన్నారు, జెంట్స్ 2 ఉన్నారు. ముత్తయ్య గారు వాళ్ళ బాబు వాసు 2 ఉన్నారు. ముత్తయ్య గారు గోల్డ్ షాప్ అండి ఖమ్మం, లక్ష్మీ జ్యువెలరీ మార్ట్, గాంధీ చౌక్. వాళ్ళ బాబు వాసు రాష్ట్రానికి వైస్ ప్రెసిడెంట్ చేశారు. ప్రారంభోత్సవ ఆహ్వానం న్యూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ 91.6 KDM BIS హాల్ మార్క్ AC షోరూమ్. గత 15 సంవత్సరాలుగా నాణ్యమైన స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందిస్తూ ఖమ్మం పట్టణ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మా సంస్థ 31/10/2011 సోమవారం ఉదయం 10:55 ఖమ్మం గాంధీ చౌక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ ATM ప్రక్కన గల నూతన ప్రాంగణంలోనికి అడుగిడుతున్న శుభవేళ మిమ్మలను మనసారా ఆహ్వానిస్తున్నాం. కావున తామెల్లరూ ఇట్టి ప్రారంభోత్సవంకు విచ్చేసి మీ ఆశీర్వాదములు అందజేయవలసిందిగా ప్రార్థించుచున్నాం. ఇట్లు దుగ్గి లక్ష్మి, వైఫ్ ఆఫ్ దుగ్గి శ్రీనివాసరావు, LIC డెవలప్మెంట్ ఆఫీసర్, ఖమ్మం. ఫోన్ 08742224654, సెల్ 9440774654. ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454, రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ICU, AMC వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు C-ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454, రిసెప్షన్ 08742227744. ఖమ్మం జిల్లా వైరా మండలంలో మళ్లీ బాంబ్ కలకలం సృష్టించింది. ఇటీవలే వెలుగు చూసిన ప్రాంతంలోనే మళ్లీ గుర్తు తెలియని వ్యక్తులు జెలిటన్ స్టిక్స్ వదిలి వెళ్లడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఖమ్మం జిల్లా వైరా మండలం ముసలిమడుగు గ్రామంలో దారి వెంట జెలిటన్ స్టిక్స్ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జెలిటన్ స్టిక్స్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలోలాగే ఈసారి కూడా పేలడానికి అవకాశం లేని జెలిటన్ స్టిక్స్ వైర్లను దుండగులు వదిలి వెళ్లడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట శాసనసభ ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క స్వగ్రామం లక్ష్మీపురానికి సమీపంలోనే ఈ ఘటనా స్థలం ఉండటంతో ప్రత్యేక దృష్టి సారించి కేసు విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు. మనం కేసు రిజిస్టర్ చేసినాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దీనిలో సరి అయిన ఆధారాలు మనకు దొరకలేదు. మనం ఇది ఊర్ హిస్టరీ, బ్యాక్ హిస్టరీ ఏమంటే పొలిటికల్ ఫ్యాక్షన్. మనం ఒకవేళ సరి అయిన ఆధారం లేకుండా మనం ఎవరికైనా ఇబ్బంది పెడితే మనమే పోలీస్ ప్రాబ్లం క్రియేట్ అయినట్టు అవుతుందని మనం కొంచెం సున్నతమైన విషయం అని చెప్పి మనం కొంచెం డీప్ గా ఎంక్వైరీ చేసి సరైన యాక్షన్ తీసుకోవడానికి మేము చూస్తున్నాం. యాక్షన్ లేదని లేదు. ఈ యాక్చువల్ కేసు రిజిస్టర్ అయింది. దాన్ని బట్టి మేము ఇన్వెస్టిగేషన్ ఉన్నది. అటువంటి కేసు కూడా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాం, దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. రచ్చబండలో మంత్రి రామ్రెడ్డి. ఖమ్మం
కలెక్టరేట్ లో గ్రీవెన్స్ డే. పూర్తి వివరాలతో వినతి పత్రాలు అందజేయాలని ప్రజలకు సూచించిన సిద్ధార్థ జైన్. కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం. దళితులపై దాడులను నివారించాలని డిమాండ్. స్తంభించిన 104 సేవలు. నిరవధిక సమ్మెకు దిగిన ఉద్యోగులు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.